అమెరికా మిసిసిపిలో కాల్పులు కలకలం రేపాయి. క్లే కౌంటీలో దుండగుడు పక్కా ప్లాన్తో 3 వేర్వేరు ప్రాంతాల్లో దాడులు చేశాడు. బహిరంగ ప్రదేశంలో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డంతో 6 ఘటనా స్థలంలోనే చనిపోయారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన జనం ప్రాణాలు దక్కించుకోవడానికి తలోవైపు పరిగెత్తారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నాయి. దుండగుణ్ణి 24 సంవత్సరాల డెరికా మూరేగా గుర్తించారు అధికారులు. మూరే చేతిలో హతమైన వాళ్లలో అతని తండ్రి, అంకుల్, కజిన్ సహా మొత్తం 4 కుటుంబ సభ్యులున్నారు. కుటుంబంలో గొడవలు కాల్పులకు దారితీసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో గన్ కల్చర్పై చాలా కాలంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి సంవత్సరం వందలాది మంది తూటాలకు బలవుతున్నారు. మృతుల్లో చాలా మందికి హంతకులతో ఎలాంటి సంబంధం ఉండడం లేదు, కానీ ఊహించని రీతిలో హతమవుతున్నారు. దీంతో తుపాకీ సంస్కృతిని అంతం చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. కానీ అమెరికా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.